హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పాపం వసు రిషిని వదిలేసి వెళ్ళిపోయింది. రిషి అయితే ఒంటరిగా ఉన్నాడు. వసు తన ఇంటికి బయలుదేరింది కదా, వెళ్ళి తను ఏం చేస్తుందో తెలుసుకోబోయే ముందు ఇంకొన్ని విషయాల గురించి చెప్పుకుందాం. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో విశాల్ ఇంకా మధుసూదన్ చాలా సీరియస్గా వార్నింగ్ చేస్తూ ఉంటాడు విశాల్కి. అదే మధుసూదన్ అంటే రంజిత్ వాళ్ళ మామయ్య, భాగి వాళ్ళ అన్నయ్య అనమాట. ఆయన విశాల్ పైన అరుస్తూ ఉంటాడు. నీకు ఇది సాధ్యమా కాదా? అవునైతే అవును, లేదంటే కాదు అని చెప్పు. నాకు ఈ పని చేయడానికి వేరే వాళ్ళు ఎవరు దొరకరనుకుంటున్నావా అంటాడు. రిషిని ఎలాగైనా చంపాలని మధుసూదన్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు. సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. రిషి అలాంటి విషయాల్ని అందరి ముందు ఉంచడు కదా. అతని క్యాబిన్లో లాకర్ ఉన్నప్పటికీ మీరు అడుగుతున్న ముఖ్యమైన ఫైల్స్ ఇంకా అపత్రాలు అవేవి తను అక్కడ ఉంచడు. అసలు తను వాటిని ఎక్కడ దాచాడో కూడా నాకు తెలీదు అంటూ విశాల్ కొంచెం గట్టిగానే సమాధానం చెప్తాడు. అవి ఎక్కడున్నాయో తెలుసుకుని తెచ్చేది అది నీ పని. దాని గురించే కదా నేను నియమించుకున్నది. లేదంటే అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఇస్తాను నీకు చెప్పు? నీకు ఇచ్చిన డబ్బుకు తగ్గ పని నువ్వు చేయలేకపోతే ఆ డబ్బును తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అని మధుసూదన్ కూడా అరుస్తూ కోపంగా అంటాడు. ఏంటి సార్ టోన్ లేస్తుంది? మీకు ఈ విషయంలో నేను తప్ప ఇంకెవరూ సాయం చేయలేరని మీకు కూడా బాగా తెలుసు. కాబట్టి కొంచెం శాంతించండి. మీరేం కంగారు పడకండి. నా ఏర్పాట్లలో నేనున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈలోపు మనం చేసుకున్న డీల్ ప్రకారం మిగతా డబ్బు కూడా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని విశాల్ అంటాడు. టైం అంటే నీకు ఇంకా ఎంత టైం కావాలి? ఇది ఏమాత్రం తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. రాజేంద్ర ఇండస్ట్రీస్ ఫ్యూచర్ ఆ పేపర్స్ పైన ఆధారపడి ఉంది. ఒకవేళ రిషి వాటిని బయటపెట్టినా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పగించినా ఇంకా అంతా అయిపోయినట్టే. నెలగా నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. రాజేంద్ర ఇండస్ట్రీస్ పూర్తిగా దెబ్బతింటుంది, పూర్తిగా నాశనం అయిపోతుంది. నేను అలా జరగనివ్వను. దానికంటే ముందు నేను చచ్చిపోవడం మేలు. అందుకనే నీకు అంత భారీ మొత్తాన్ని డబ్బిస్తున్నాను. నువ్వు ఆ రిషిగఢ్ కంపెనీలో 100 ఏళ్ళు పనిచేసినా అంత డబ్బు సంపాదించలేవు. కాబట్టి నీ పని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యి అంటూ మధుసూదన్ విశాలకి ఆర్డర్ చేస్తూ వార్నింగ్ లుక్ ఇస్తాడు. ఓకే సార్, నాకు తెలిసి ఆ ఫైల్స్ని తను ఖచ్చితంగా తన లాకర్లో పెట్టలేదు. తన లాకర్లో పెట్టలేదంటే దానికంటే భద్రమైన ప్లేస్లో తను పెట్టుంటాడు. ఒకవేళ ఆ ఫైల్స్ని అతని ఇంట్లోనే పెట్టుంటే అప్పుడు మన పని ఇంకా ఈజీ అవుతుంది. ఒకసారి నేను రిషి ఇంటికి వెళ్ళి చూస్తాను. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని వాళ్ళిద్దరూ చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విశాల్ ఏమో తిరిగి ఆఫీస్కి వచ్చేస్తాడు. లాస్ట్ టైం విశాల్ సరిగ్గా చెక్ చేయడు. సో ఈసారి సరైన అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. రిషి క్యాబిన్లోకి వెళ్తే అవి లాకర్లో ఉన్నాయో లేదో చూద్దామని. చివరికి ఆ అవకాశం రానే వచ్చింది. రిషి అసిస్టెంట్ కొన్ని ఫైల్స్తో రిషి క్యాబిన్ వైపుకి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో రిషి కూడా ఆఫీస్లో ఉండడు. అప్పుడు విశాల్ రిషి అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి తన కేసుకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కొన్ని వేరే వాటితో కలిపేసానని సాకు చెప్పి తను కూడా గీతతో కలిసి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత మధుసూదన్ అడిగిన ఫైల్స్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అవి ఎక్కడా లేకపోయేసరికి ఇంకా రిషి ఇంట్లోనే పెట్టుంటాడని ఫిక్స్ అయిపోతాడు. ఇప్పుడు రిషి ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఇంకో ప్లాన్ కోసం ప్లాన్ వేస్తూ ఉంటాడు. నెక్స్ట్ కమింగ్ రాబోయే రోజులకి సంబంధించిన రిషి షెడ్యూల్స్ అన్నీ చెక్ చేస్తాడు. ఫైనల్గా ప్లాన్ వేసుకుని ఒక మంచి రోజు ఫిక్స్ చేసుకుంటాడనమాట. రిషి ఇంట్లో లేని టైంలో వసు అప్పటికే రిషి ఇంట్లో నుండి వెళ్ళిపోయి 1 వీక్ అయిపోతుంది. రిషికి ఆ ఇంట్లో ఒంటరిగా ఉండడం అంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది. తనకి ఫస్ట్ టైము ఒక వ్యక్తి ఉండడానికి తన అపార్ట్మెంట్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అంతేకాక ఎక్కడ చూసినా ప్రతి చోటన తనకి వసునే కనిపిస్తూ ఉన్నట్లు అనిపించేది. కిచెన్లో, బాల్కనీలో, మెట్ల పైన, అలాగే తన రూమ్లో అన్ని చోట్ల వసునే కనిపిస్తూ ఉంటుంది. వసు వెళ్ళిన కాడ నుంచి రిషి ఇంకా వసు బెడ్ పైనే పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత నిద్ర లేచిన ప్రతిరోజు ఉదయమే కిచెన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. వసు కానీ వచ్చి తన కోసం కాఫీ పెడుతుందేమోనని ఆశగా చూస్తాడు. వేగంగా కిందకి పరిగెట్టేవాడు.
ఆ తర్వాత సోఫాలో కూర్చున్నప్పుడల్లా వాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకి వాళ్ళు చిన్న పిల్లల్లా ఎలా వాదించుకునేవారో, ఎలా గొడవ పడేవాళ్ళో అన్నీ తలుచుకుంటూ ఆ ఆలోచనల్లోనే మునిగిపోతూ ఉండేవాడు. రిషికి, వసుకి మధ్యన జరిగిన విషయం ఏది ఇప్పటివరకు తన ఫ్రెండ్స్‌కి ఏమీ చెప్పలేదు. వసు కేవలం తన ఫ్యామిలీని మిస్ అవుతుందని వాళ్ళని చూడడం కోసం వాళ్ళ ఊరెళ్ళిందని చెప్తాడు. మళ్ళీ తన అపార్ట్మెంట్ మొత్తం వసు రాకముందర ఎలా ఉండేదో అలా మారిపోతుంది. మళ్ళీ ఒక జంగుల్‌లా మారిపోతుంది. వసు వెళ్ళిన తర్వాత తను కిచెన్‌లోకి వెళ్ళడమే మానేశాడు. వంట చేయడమే మానేశాడు. ఎందుకంటే వసు వెళ్ళిన తర్వాత ఆ వంటగది వసు సర్దినట్లే అలాగే ఉండాలని, అది ఇప్పటికీ కూడా ఆ కిచెన్ వసు ఎలా అయితే సర్ది పెట్టిందో అలాగే ఉంది. వసు రాకముందు ఇంతకుముందు ఎలా అయితే చేసేవాడో అలాగే కాఫీ, టిఫిన్ అన్నీ మానేసి తనొక ప్రాణం లేని ఒక బొమ్మలాగా, ఒక ఆత్మలాగా ఆఫీస్‌కి వెళ్ళేవాడు. సో, ఈరోజు రిషికి ఒక క్లయింట్‌తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి ఆఫీస్ నుంచి అటే తన క్లయింట్ దగ్గరికి వెళ్తాడు. ఈలోపు విశాల్ వచ్చి కింద సెక్యూరిటీ దగ్గర ఒక కేబుల్ ఆపరేటర్ వేషంలో వస్తాడనమాట. రిషి ఏమైనా కంప్లెయింట్ ఇవ్వడం కూడా ఆ సెక్యూరిటీకి గుర్తుండదు. ఎందుకంటే ఇప్పటివరకు రిషి ఏ కంప్లెయింట్స్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా వీళ్ళు పట్టించుకునేవారు కాదు. వసుయే దగ్గరుండి అన్నీ చేపిచ్చేది. సో, ఫస్ట్ టైం బయట నుంచి వేరొకడు ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అనేసేసి బాగు చేయడానికి వచ్చాను అని చెప్పేసరికి వాడు నమ్మడనమాట. లేదు నేను పంపించను ఓనర్ లేనప్పుడు అని ఆ సెక్యూరిటీ చెప్తాడు. లేదు అతని పక్క ప్లాట్‌లో మనీష్ అని ఉంటారని ఆయన చెప్పారు. కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని విశాల్ చెప్తాడు. ఓహ్! అవునా! అయితే సరే మీరు పైకి వెళ్ళొచ్చు అని సెక్యూరిటీ చెప్పడంతో విశాల్ లిఫ్ట్ ఎక్కుతాడు. రిషి ఫ్లోర్‌కొచ్చాక ఆ లిఫ్ట్‌లో నుంచి బయటకొస్తాడు. వాడు అన్నిటికీ బాగా సిద్ధమై ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడు ముందే ప్లాన్ చేసుకున్నట్టు రిషి అపార్ట్మెంట్‌లోకి చాలా సీక్రెట్‌గా, ప్లానెడ్‌గా చేరుకుంటాడు. ఆ తర్వాత రిషి రూమ్‌లోకి వెళ్ళి తన స్టడీ ఏరియా దగ్గర ఆ లాకర్స్ అవి చూస్తాడు. ఆఫీస్‌లో లాకర్‌కి, ఇంట్లో ఉన్న లాకర్‌కి సేమ్ కోడ్ ఉంది. సో, విశాల్ ఆ లాకర్ డోర్ ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్స్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ వాడికి అక్కడ వేరే ఇంట్రెస్టింగ్‌ది ఒకటి దొరుకుద్ది. అదేంటంటే మెజిస్ట్రేట్ ఆఫీస్ దగ్గర వసుకి, రిషికి మ్యారేజ్ అయిన తర్వాత తీసిన రిషి, వసుల ఫోటో ఫ్రేము. వాడు ఎతుకుతున్న డాక్యుమెంట్స్ కనిపించకపోయేసరికి ఆ ఫోటోని కనిపించేసరికి దాన్ని కొంచెం అనుమానంగా చూస్తూ ఉంటాడు. కానీ ఆ ఫోటో కింద ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన డాక్యుమెంట్ ఇంకొకటి దొరుకుతుంది. వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషను డాక్యుమెంటు, ఇంకా వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్‌తో విడిపోవాలి అని ముందరే ప్రిపేర్ చేసుకున్న ఏంటదంటారు, ప్రీ మ్యారిటల్ డివోర్స్ సంథింగ్ ఏదో ఆ పేపర్స్ దొరుకుతాయి. అదే పెళ్ళి కాకముందరే అరేంజ్ చేసుకుంటారు కదా, ఇన్ని మంత్స్‌కి మనం మళ్ళీ తిరిగి విడిపోవాలి అనేసి కాంట్రాక్ట్. రిషికి, వసుకి పెళ్ళైన వెంటనే రిషి ఆ డాక్యుమెంట్స్‌ని తయారు చేపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా వసుని వాటి మీద సైన్ చేయమని అడగలేదు. ఆ ఫోటోని పేపర్స్‌ని చూసి వాడు నవ్వుకుంటాడు. ఆ తర్వాత వాటిని కింద పెట్టి తను మిగిలిన డాక్యుమెంట్స్ కోసం వెతుకుతాడు. వాడికి కావాల్సినవి దొరుకుతుంది. హమ్మయ్య! దొరికినాయి అని అవి తీసుకుని లేచి వెళ్ళబోతూ ఉండగా వాడు ఎదురుకుంటా రిషి సార్ నిల్చుని ఉంటారు. సో, సడన్‌గా రిషిని అక్కడ చూసి ఆగిపోతాడు. అప్పుడు రిషి అలా చేతులు కట్టుకుని విశాల్ని చూస్తూ ఉంటాడనమాట సీరియస్‌గా. విశాల్ వైపు చాలా కఠినంగా సీరియస్‌గా చూస్తూ, నువ్వు ఇంట్లోకి వచ్చినంత ఈజీగా బయటికి వెళ్ళడం కుదరదని ఊహించినట్లేవే అంటూ కొంచెం సీరియస్‌గా అంటాడు. ఓకే ఫ్రెండ్స్, సింహం మోన్లోకి వచ్చాడు, అయిపోతాడు, ఇంకా కుమ్మేస్తాడు మనోడు వసుని ఏడిపించినందుకు. సో, దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.